కృష్ణానదికి వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలకు పరివాహక ప్రాంతాల నుంచి ఆల్మట్టి డ్యాంకు సుమారు 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఆల్మట్టి నుంచి వరద ప్రవాహాన్ని 40,000 నుంచి 65,000 క్యూసెక్కులకు పెంచి దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 97 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి వరద నారాయణపూర్ జలాశయానికి చేరుకుంటుండగా 65,000 క్యూసెక్కుల వరకు జూరాలకు విడుదల చేసే అవకాశం ఉంది. జూరాలకు ప్రస్తుతం 2,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నెట్టెంపాడు, భీమా, ఎడమ కాల్వకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.68 టీఎంసీల నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు కాగా ప్రస్తుతం 1,041 అడుగుల వద్ద కొనసాగుతోంది. జూరాలకు వరద అధికమైతే విద్యుత్ ఉత్పత్తి సహా గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు విడుదల చేస్తారు. జూరాల నిండేందుకు 2 రోజులు పట్టే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు, ఆల్మట్టికి వరద కొనసాగితే జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు చేరే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీశైలం, నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న 9.914 టీఎంసీలను 2 రాష్ట్రాలకు కేటాయించింది. అందులో ఆంధ్రప్రదేశ్కు 4.5 టీఎంసీలు, తెలంగాణకు 5.414 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్కువ నీరు ఉన్నందున జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని బోర్డు స్పష్టం చేసింది. శ్రీశైలం నుంచి పవర్ హౌసెస్ ద్వారానే నీరు విడుదల చేయాలని పేర్కొంది.